క్విక్ న్యూస్ ఏపీ న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశి సందర్భంగా చాతుర్మత వ్రత దీక్షను చేపట్టడం జరుగుతుందని సనాతన ధర్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబా తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని గోకవరంలోని గీతా మందిరం వద్ద గత 60 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, దానిలో భాగంగానే నేటి నుండి గీతా మందిరం నందు అఖండ దీపారాధన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ దీపారాధన 4 నెలల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని, అదేవిధంగా చౌచపూర్వక మడి వస్త్రముతో అన్నం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అన్నదానం చేయడం జరుగుతుందని, అలాగే ప్రతిరోజు సాయంత్రం సత్సంగ్ సమావేశం కూడా జరుగుతుందన్నారు. ఇలా 4 నెలల పాటు చేపట్టే ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్వహించడం జరుగుతుందని సనాతన ధర్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబా తెలిపారు. జై శ్రీరామ్. ఈ రోజు తొలి ఏకాదశి అనగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది చేపట్టడం అనాదిగా వస్తున్నటువంటి సదాచారం. అందులో భాగంగానే గోకవరం గ్రామం గీతామందిరం వద్ద ఇంచుమించుగా 60 సంవత్సరాలుగా చాతుర్మాస్య వ్రత దీక్షని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చాతుర్మాస వ్రత దీక్షను మేము చేపట్టడం జరిగింది. చాతుర్మాస వ్రత దీక్షలో భాగంగా ఈ రోజున అఖండ దీపారాధన మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అఖండ దీపారాధన 4 నెలల పాటు నిర్విరామంగా ప్రకాశిస్తుంది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా 4 నెలల పాటు ప్రతిరోజు శౌచపూర్వక మడి వస్త్రంతో అన్నాన్ని తయారు చేయడం, సమంత్రపూర్వకంగా అన్నపూర్ణాదేవికి నైవేద్యాన్ని సమర్పించడం, తరువాత ఎంతమంది వస్తే అంతమంది భేదనారాయణులకి కూడా అన్నాన్ని వడ్డించడం జరుగుతుంది. అనగా 4 నెలల పాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ గీతామందిరం వద్ద జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో గీతామందిరం దగ్గర చాతుర్మాస వ్రత దీక్షను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.